హే వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మన రెసిపీ బెల్లంతో సేమియా సగ్గుబియ్యం పాయసం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేసుకొని అందులోకి సన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి, డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి బాగా ఫ్రై చేసి పక్కకు తీసుకోవాలి. ఇదే ప్యాన్లో 100 గ్రాముల సేమియా అంటే 100 గ్రామ్స్ ఆఫ్ సేమియా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి దీన్ని కూడా పక్కకు తీసి పెట్టుకోవాలి. దీనికంటే ముందు మనం ఒక అరగంట ముందు సగ్గుబియ్యంని ఒక కప్ అంటే సేమ్ 100 గ్రామ్స్ ఆఫ్ సగ్గుబియ్యంని వాటర్లో నానబెట్టి పక్కకు పెట్టుకోవాలి. ఇలా సేమియా ఫ్రై అయిన తర్వాత దీన్ని కూడా పక్కకు తీసి పెట్టుకొని ఇదే ప్యాన్లో 1/2 లీటర్ వాటర్ అంటే 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసుకొని వాటర్ని బాగా బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా బాయిల్ అవుతున్న వాటర్లోకి మనం 1/2 అవర్ ముందు నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసి సగ్గుబియ్యంని మంచిగా ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్న సగ్గుబియ్యంని ఒక 15 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా కూడా యాడ్ చేసి సేమియా ఇంకా సగ్గుబియ్యం రెండింటిని ఒక 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్ పైన బాగా ఉడికించుకోవాలి. ఇలా సగ్గుబియ్యం సేమియా ఉడికేలోపు పక్క స్టవ్ పైన 300 గ్రాముల బెల్లం అంటే 300 గ్రామ్స్ జాగరీ తీసుకొని దాంట్లోకి 100 ml ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేసి బెల్లంని కూడా కరిగించుకోవాలి. ఇలా సగ్గుబియ్యం సేమియా బాగా ఉడికిన తర్వాత ఇందులోకి మనం కరిగించి పెట్టుకున్న బెల్లంని కూడా యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్ పైన ఉడికించుకోవాలి. ఈలోపు 1/2 లీటర్ పాలని బాగా వేడి చేసుకొని ఆ 1/2 లీటర్ పాలని కూడా ఈ సేమియాలోకి లో ఫ్లేమ్లో పెట్టి స్టవ్ లో ఫ్లేమ్లో ఉన్నప్పుడు ఈ 1/2 లీటర్ పాలను కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఇంకా ఇలాచీ కూడా వేసి కలిపి సర్వ్ చేసుకుంటే వేడి వేడి బెల్లం సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోతుంది. ఈ పాయసం వేడిగా కూడా బాగుంటుంది, అలానే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే కూడా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. బాయ్.